అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది గట్టిగా మేము తెలంగాణ ప్రజలకి ఉన్న వాస్తవాన్ని మేము చెప్పినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాదు, మీరు జైల్లో ఉన్నప్పుడు ఏకమైపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం. ఎందుకంటే ఆమె లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ తనకి తాను త్యాగం చేసుకొని బీజేపీ పార్టీని గెలిపించేటటువంటి కృషి చేసినటువంటిదైనా, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబెట్టిపోయకుండా ఎమ్మెల్సీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించినటువంటిదైనా, ఇవన్నీ కూడా బీజేపీని పెంచనీకే పోషించనీకే బీఆర్ఎస్ పార్టీ తనకు త్యాగం చేసుకున్నటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. తెర ముందు మాత్రమే కోడిపుంజి లెక్కలు కొట్లాడుకుంటుంటారు, తెర వెనకాల మాత్రం వీళ్ళు దోస్తులే, ఇక్కడ గల్లీలలో మాత్రమే డైలాగులు ఉంటాయి, కానీ ఢిల్లీలోకి పోయినప్పుడు మాత్రం డైవ్లే ఉంటాయి అనేటటువంటి మేము చాలాసార్లు చాలా సందర్భాలలో చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా బీజేపీ పార్టీని కాదని ఒక అడుగు కూడా వేయదు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోతుంది. ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు చేసినటువంటి కామెంట్ చూస్తే కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రల విషయంలో కూడా కవిత గారు స్పందించడం, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా ఏ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళ పొత్తులు ఇవాళ కవిత గారి మాటల్లో తెలిసిపోయింది. మరి బీఆర్ఎస్ బీజేపీ విలీనం వెనుక దాగున్న నిజాలేంది? కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే కేసీఆర్ అసలు రంగు బయటపడ్డది. ముఖ్యంగా కేటీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలను, వాళ్ళ గొడవలను సరిదిద్దుకోలేనటువంటి కేటీఆర్ ఇక మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ గొడవలని నువ్వు చక్కదిద్దుకున్నావు, తెలంగాణ ప్రజలను ఏ రకంగా ఉద్ధరిస్తావని చెప్పి గతేళ్ళ మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కవిత గారి కుటుంబానికి సంబంధించిన అంశంలో దయ్యాలు చెప్పి మళ్ళీ పార్టీలో వచ్చినటువంటి అంశం మేరకు మీ పార్టీ అంతర్గతంగా చూసుకోండి. మా పార్టీ వేర్ కంఫర్టబుల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో మాట్లాడే హక్కు లేదు.